హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో ఇప్పుడు మనము మొక్కజొన్న మీద మందు పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా గడ్డి మాత్రమే అన్ని రకాల గడ్డి పోవడానికి స్ప్రే చేసుకునేటువంటి ఒక మంచి కంపెనీ మందు గురించి తెలుసుకుందాము. దీన్ని స్ప్రే చేసేటప్పుడు నేలలో ఖచ్చితంగా పదును ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని స్ప్రే చేసిన తర్వాత స్లోగా చనిపోతుంది గడ్డి అనేది, ఎందుకంటే ఇది స్లోగా పనిచేస్తుంది. కాకపోతే గడ్డి మాత్రం చనిపోతుంది, మొక్కజొన్నకు ఏమీ కాదు. అయితే మొక్కజొన్నని మనము చిన్న స్టేజ్లో స్ప్రే చేసేటప్పుడు దీన్ని మొక్కజొన్న యొక్క సుడిలో పడకుండా స్ప్రే చేసుకుంటే మొక్కజొన్న గ్రోత్ అనేది ఆగకుండా ఉంటుంది. దీన్ని మొక్కజొన్న ఒకవేళ సుడిలో పడినట్లయితే గ్రోత్ కొంచెం ఆగిపోతుంది, అదొకటే ప్రాబ్లం. తప్పితే మొక్కజొన్న మీద పడ్డా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా చూసుకొని స్ప్రే చేసుకోవాలి. నేను దీన్ని స్ప్రే చేసి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. స్లోగా చనిపోతుంది, అంటే పండు బారిపోతుంది గడ్డి అనేది. మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు చూడండి, నేనైతే సుడిలో పడకుండా స్ప్రే చేశాను మందుని. ఇగో ఈ విధంగా పండు బారిపోవడం అంటే చనిపోవడానికి దగ్గరగా, అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. చాలా లేట్గా చనిపోతుంది మందు, అయితే స్లోగా చనిపోతుంది. ఈ విధంగా కొద్దిగా నిదానంగా చనిపోతుంది గడ్డి మందు. మొక్కల మీద పడినా కానీ ఏం కాదు. మొక్కల మీద పడ్డది నేను స్ప్రే చేసేటప్పుడు. ఒక విషయం ఏంటంటే ఈ సుడిలో పడకుండా చూసుకోవాలి, గ్రోత్ అనేది ఆగిపోతుంది. అది వచ్చేసి సింజెంటా కంపెనీకి చెందినటువంటి క్యాలరీస్ ఎక్స్ట్రా ఫ్రెండ్స్. ఇది ఎకరానికి వచ్చేసి 1.4 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి. వీలైతే మీరు దీనిలో అప్సా 18 కలిపి స్ప్రే చేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇగో ఈ విధంగా వయార్ బామ్ మొక్క కూడా పండు బారిపోతుంది. పండు బారిపోవడం అంటే చనిపోవడానికి స్లోగా. ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మెసెట్రోయిన్ 2.27 ప్లస్ అట్రాజిన్ 22.7% ఎస్సీ ఫార్ములేషన్లో తెలుపు రంగులో లిక్విడ్ రూపంలో ఉంటుంది. వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.